రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పెరిగితనము గల ఆత్మనియలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అంతేగాని పెరుగుతనమును దేవుడు మనకి ఇవ్వలేదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంద్రియ నిగ్రహం అనంటే ఏంటి దేవుని బిడ్డలారా? ఈ విషయాలు మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. వ్యక్తిగత జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, దేవుని సన్నిధిలో నిలిచి ఉండేటువంటి మన పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఏ రీతిగా ఉండాలి అనేటువంటి సందేహాలు మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. వాటిని గూర్చి బోధించేవాళ్ళు మనకి తక్కువైనా, వాటిని గూర్చి మనకి బోధించేవాళ్ళు ఎక్కువైనా, మనం వినేటప్పుడు మాత్రం వింటాం కానీ వాటిని విడిచిపెట్టేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఈరోజు నువ్వు పరిశుద్ధముగాను, నీతిగాను, యథార్థముగాను బ్రతకాలి అని అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి మనం జీవించాలి. ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి మనం బ్రతకాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కదా, పుటంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యంలో స్వస్థ బుద్ధి అని దేవుని వాక్యం రాయబడి ఉంటుంది. ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ అంటే ఏంటి? మన యొక్క మనసు స్వస్థత పొందినదై ఉండాలి. మన యొక్క ఆత్మ స్వస్థత పొందినదై ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, అంటే చెడును వినకూడదు, చెడును చూడకూడదు, చెడును మాట్లాడకూడదు. దాన్ని కంట్రోల్ చేసుకోవడమే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ అని అంటారు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ నీలో లేకపోవటం వలన చెడును వింటా ఉన్నావు, చెడును చూస్తూ ఉన్నావు, చెడును మాట్లాడుతూ ఉన్నావు. వీటిని వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడుతున్నావంటే నీ ఆత్మ ఇంకా స్వస్థత పొందలేదు, నీ మనస్సు ఇంకా స్వస్థత పొందలేదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఒకరోజు దావీదు భక్తుడు ఉదయమునే లేచి మేడ మీదకి వెళ్ళాడంటండి. మేడ మీద అటు ఇటు తిరుగుతున్న సందర్భంలో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంది. ఆమెను చూశాడు. చూడటమే తనలోనికి పాపపు ఆలోచన, పాపపు వాంఛ పుట్టింది. పుట్టడమే ఆ భక్తుడు ఏం చేశాడో తెలుసా? ఆమెతో పాపం చేయాలని ఆలోచనలోనికి వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం దేవుణ్ణి మహిమపరిచినప్పటికీ, దేవుణ్ణి ఆరాధించినప్పటికీ, దేవుణ్ణి గణపరిచినప్పటికీ ఆ వ్యక్తిలో ఏమి లేదంటే ఇంద్రియ నిగ్రహ శక్తి లేదు. అంటే ఆత్మ స్వస్థత పొందలేదు. ఎమ్మటనే ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేసిన వాడయ్యాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎన్నో సందర్భాల్లో చెడు మనకు వినబడుతూ ఉంటుంది, ఎన్నో సందర్భాల్లో చెడు మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎన్నో సందర్భాల్లో ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మన జీవితాల్లో ప్రయాణిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మన మనసులోనికి తీసుకోకూడదు. దావీదు భక్తుడు చెడును ఎప్పుడైతే చూశాడో దానిని మనసులోనికి తీసేసుకున్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ అతనిలో లేదు. ఈరోజు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ నీలో ఉంటే చెడు కనపడినా దాన్ని మనలోనికి తీసుకోం. ఎవరైనా చెడు మాట్లాడినా దాన్ని మనలోనికి తీసుకోం. ఎప్పుడైనా మనకి చెడు మాట్లాడాలనిపించినా మనం మాట్లాడం. కారణం ఏంటంటే మనం ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను పొందుకొని ఉన్నాం. బాగా గమనించండి దేవుని బిడ్డలారా. ఈరోజు నీలో ఏ ఆత్మ పనిచేస్తుంది? దురాత్మ పనిచేస్తుందా? స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మ నీలో పనిచేస్తుందా? ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా.
ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను నువ్వు పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకో. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడలాగిన సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మను పొందుకునే కృపను దయచేయండి. అంటే నాయన, పరిశుద్ధాత్మను వారికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం, ఆశ్చర్యం, మహత్కార్యం జరిగించి గొప్ప దేవుడు అని రుజువుపరుచుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.